నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఏ రోజు ఏ పార్టీ నేత ఏ పార్టీలో చేరతారో అన్న అంశం తెలియకుండా ఉంది. వైసీపీ, జనసేన, ఇక టీడీపీ ఇలా పార్టీ పేరు చెప్పుకుంటూ పోతే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతున్నారు. టీడీపీ, జనసేన తొలి జాబితా తరువాత ఇరు పార్టీల్లో పలువురు నేతలు అసంతృప్తికి గురయ్యారు. పార్టీ టికెట్ ఇస్తుందని ఆశించి భంగపడ్డ పలువురు నాయకులు పార్టీలు మారగా మరికొంతమంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. వైసీపీలోనూ విడతల వారీగా అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జ్లను సీఎం జగన్ ప్రకటిస్తున్నారు. పలు స్థానాల్లో సిట్టింగ్లకు కాకుండా మరొకరిని ఇన్ఛార్జీలుగా నియమించడంతో పలువురు అసంతృప్తికి గురయ్యారు. దీంతో వైసీపీలో టికెట్ దక్కదేమోనని భావించిన నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీల వైపు చూస్తున్నారు. మరోవైపు తమ ప్రియతమ నేతలకు టికెట్లు రాకపోవడంతో పార్టీ మారాలని కార్యకర్తలు సైతం ఒకంత ఒత్తిడి తీసుకొస్తున్నట్లు పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీలో రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరు ఏ పార్టీలో ఉంటారనే అంశం అర్థం కాని పరిస్థితికి చేరింది. వరుసగా టీడీపీ, జనసేన, అధికార వైసీపీ నుంచి పలువురు కీలక నేతలు పార్టీలు మారుతున్నారు. టీడీపీ, జనసేన తొలి జాబితా తరువాత ఇరు పార్టీల్లో పలువురు నేతలు అసంతృప్తికి గురయ్యారు. పార్టీ టికెట్ ఇస్తుందని ఆశించి భంగపడ్డ పలువురు నాయకులు పార్టీలు మారగా మరికొంతమంది పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీలోనూ విడతల వారీగా అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జీలను సీఎం జగన్ ప్రకటిస్తున్నారు. పలు స్థానాల్లో సిట్టింగ్లకు కాకుండా మరొకరిని ఇన్ఛార్జీలుగా నియమించడంతో పలువురు అసంతృప్తికి గురయ్యారు. దీంతో వైసీపీలో టికెట్ దక్కదేమోనని భావించిన నాయకులు టీడీపీ, జనసేన, బీజేపీ వైపు చూస్తున్నారు. మరోవైపు తమ ప్రియతమ నేతలకు టికెట్లు రాకపోవడంతో పార్టీ మారాలని కార్యకర్తలు సైతం ఒకంత ఒత్తిడి తీసుకొస్తున్నట్లు పరిస్థితులు నెలకొన్నాయి. ఇక మరోవైపు వైసీపీ మంత్రి జయరాం మంత్రి పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంత్రిగా ఉన్న తన శాఖకు నిధులు కేటాయించలేదని, అభివృద్ధిని అడ్డుకున్నారని జయరాం ఆరోపించారు. టీడీపీలో చేరేందుకు భారీగా కార్యకర్తలు, అభిమానులతో కలిసి గుమ్మనూరు జయరాం విజయవాడ బయలుదేరారు. అది ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పార్టీలు మారుతున్నారు. సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక్కొక్కళ్ళు పార్టీ మారుతున్నట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. అక్కడ తిరుపతిలో ఎలాంటి పరిస్థితి ఉంది?
ఎస్ ఏమని మీరు అన్నట్టుగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయం దగ్గర పడిపోతుంది. మరి మరో వారం రోజుల్లోనే ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేటట్టు అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపుగా 15వ తారీఖు లోపలే అంటే 11, 12, 13 తారీఖులోనే కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కూడా కసరత్తు చేసిన నేపథ్యంలో ఆ రకమైనటువంటి సంకేతాలు వస్తున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కూడా ఈ జంపింగ్ జపాంగులు ఏదైతే పార్టీల నుంచి ఆల్రెడీ అధికార పార్టీలో కావచ్చు లేదంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే అభ్యర్థులుగా అంటే వాళ్ళ పేర్లు లిస్టులో లేని వాళ్ళందరూ కూడా ఇప్పటికే కూడా పార్టీలు మారుతూ ఉండడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే మనం ఇప్పటి వరకు కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అది ఒక అధికార పార్టీలోనే కాకుండా ఇతర పార్టీల్లో అంటే ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ రకమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ విషయంలో మనం కొన్ని కీలక అంశాలు మనం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది. దాదాపుగా 2 నెలల్లోనే మొత్తం కూడా ఎన్నికలన్నీ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగా మనం అధికార పార్టీ నుంచి చూద్దాం. చిత్తూరు ఉమ్మడి జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లాలో ఇప్పటికే సత్తివేడు నియోజకవర్గానికి సంబంధించి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఏదైతే అంటే ఆదిమూలు ఇప్పటికే కూడా పార్టీని వీడి ఎందుకంటే ఆయన జగన్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు గతంలో కూడా. మరి ఆయన కూడా ఈసారి అవకాశం ఇవ్వని నేపథ్యంలో అతను పార్టీ మారి చంద్రబాబుతో కూడా టచ్లోకి వెళ్ళడం జరిగింది. అయితే చంద్రబాబు దగ్గర వెళ్ళిన తర్వాత కూడా ఆ పార్టీలో చేరినప్పటికీ కూడా ఇంకా కూడా ఆయనకి ఎక్కడ కూడా సీట్ అయితే తెలుగుదేశం నుంచి కూడా ప్రస్తుతానికైతే అవకాశం అయితే లేదు. కేవలం ఆ తెలుగుదేశం పార్టీ టచ్లో మాత్రమే ఉన్నాడు. ముందుగా మనం అధికార పార్టీకి సంబంధించినటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఈ జంపింగ్ జపాన్ గురించే మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగానే నగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే అది అక్కడ మంత్రి రోజాకి సీట్ ఇవ్వరు అనేటటువంటి సంకేతాలు ఇప్పటికే కూడా ఆమె కూడా వెళ్ళడం జరిగింది. ఆమె కూడా గత కొద్ది రోజుల క్రితం కొన్ని సమావేశాలు కావచ్చు లేదంటే కొన్ని మీడియా సమావేశాల్లో కూడా ఆమెని అడిగినప్పుడు ఒకవేళ నాకు సీటు రాకపోయినా నేను ఎటువంటి పార్టీలు అయితే మారనో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితోనే తన ప్రయాణం ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ సీటు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారితోనే తన ప్రయాణం ఉంటుందంటూ కూడా ఆమె కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగానే అక్కడ వైసీపీ నుంచి కొంతమంది అంటే గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం కీలకమైన నేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి గాలి ముద్దుకృష్ణనాయుడు చిన్న కొడుకు గాలి జగదీష్ పేరు బలంగా వినపడుస్తుంది. అదేవిధంగానే చక్రపాణి రెడ్డి పేరు కూడా బలంగా వినపడుస్తుంది. వీళ్ళకి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తరఫున గాలి ముద్దుకృష్ణనాయుడు మొదటి కొడుకు గాలి భానుప్రకాష్ ఆల్రెడీ తెలుగుదేశం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఆడ అన్నదమ్ముల మధ్య వైరం కొనసాగుతుంది. ఆ నేపథ్యంలో పార్టీ బలపడాలా అంటే ఒకవైపు చక్రపాణి రెడ్డి సపోర్ట్ ఇవ్వాలి, మరోవైపు రోజా సపోర్ట్ ఇవ్వాలి. ఈ ఇద్దరు కానీ సపోర్ట్ ఇస్తే జగదీష్ చాలా ఈజీగా వైసీపీ నుంచి గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఆ రకంగా రోజుకు కూడా సంకేతాలు మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు కూడా చక్రపాణి రెడ్డి బలంగా వినపడింది. రోజాకి సీటు రాదంటూ కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో చక్రపాణి రెడ్డి పేరు బలంగా వినపడింది వైసీపీ నుంచి. అయితే ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం ప్రకారం గాలి జగదీష్ పేరు తెరపైకి వస్తుంది. మొత్తం మీద వైసీపీ అధిష్టానం ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో మనం చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఈ జంపింగ్ జపాన్కి సంబంధించి నగర నియోజకవర్గంలో మాత్రం ఇప్పటివరకు అయితే ఆ రకమైనటువంటి సంకేతాలు ఏ పార్టీ నుంచి అంటే ఎవరు కూడా ముఖ్య నేతలు లేరు. ఇక అదేవిధంగానే చిత్తూరుకు సంబంధించి చిత్తూరు పట్టణాన్ని అంటే చిత్తూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే కూడా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జంగాలపల్లి శ్రీనివాసులు ఆయనకి ఈసారి వైసీపీ నుంచి అభ్యర్థిగా అవకాశం ఇవ్వని పక్షంలో గత కొద్ది రోజుల క్రితం గత వారం క్రితం జనసేన అధినేతలు పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యి ఆయనతో ప్రత్యేక సమావేశం నిర్వహించుకున్న తర్వాత ఇంకా అయితే అంటే పార్టీని వీడనప్పటికీ కూడా ఆయనతో జనసేనతో మాత్రం టచ్లో ఉన్నారు. మరి జనసేన నుంచి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఏం చేస్తారు, నిజంగా లేదంటే పార్టీలో మాత్రమే చేరుతారా లేదంటే ఎటువంటి ఆ రకమైన క్లారిటీ కూడా ఇంకా కూడా మీడియా సమావేశం ప్రకంగా ఎక్కడ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ 3-4 నియోజకవర్గాల్లో ఒక సంచలనంగా వైసీపీకి సంబంధించిన కీలకమైన నేతలందరూ కూడా దూరం అవుతున్నారు. అదే స్థాయిలోనే టీడీపీ నుంచి కూడా బలమైనటువంటి నేతలందరూ కూడా వైసీపీలో కూడా కొంతమంది చేరుతున్నారు. ఇందులో మనం ప్రధానంగా చూస్తున్నది అయితే నగిరి నియోజకవర్గం ఇందాక మనం చెప్పుకున్నాం, సత్యవేడు నియోజకవర్గం చెప్పుకున్నాం, అదేవిధంగానే చిత్తూరులో మనం చెప్పుకున్నాం. ఇక పూతలపట్టుకు సంబంధించి అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ బాబు గత కొద్ది రోజుల క్రితం నుంచి కూడా పార్టీ పైన అసంతృప్తితో ఉండి కొద్ది రోజులు పార్టీ దూరంగా ఉన్నారు. మరి ఆయన కూడా పార్టీ వీరుతారని చెప్పి ఒక సెల్ఫీ వీడియో కూడా ఆయన విడుదల చేయడం జరిగింది. అదే సమయంలో ఆ సెల్ఫీ విడుదల చేసిన తర్వాత గత అంటే 2-3 రోజుల్లోనే నేను పార్టీ అయితే వీడను, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితోనే ప్రయాణం చేస్తాను, ఒకవేళ నాకు సీట్ ఇవ్వకపోయినా పర్వాలేదంటూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. అయితే అక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు సునీ అక్కడ ఏదైతే అంటే అక్కడ ఇన్ఛార్జిగా ప్రస్తుతానికి ఎంఎస్ బాబుకు అంటే ఆపోజిట్గా కొంతమందిని అక్కడ కీలకమైన నేతలు నియమించడం జరిగింది. ఇక తమ్మలపల్లికి సంబంధించి మనం చూస్తే తమ్మలపల్లిలో టీడీపీకి సంబంధించి శంకర్ యాదవ్
సిట్టింగ్ ఎమ్మెల్యేగా గతంలో ఉన్నాడు. ఎందుకంటే తమ్మలపల్లి తెలుగుదేశానికి కంచుకోట. మరి ఆ క్రమంలో అక్కడ ఇప్పటికే కూడా పార్టీ పూర్తిగా కూడా నష్టపోయిన నేపథ్యంలో మరోసారి తెలుగుదేశాన్ని కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నారు. అందువల్లనే శంకర్ యాదవ్ని కాస్త దూరం పెట్టి అందరితో సమన్వయం చేసుకుని మరో కీలకమైన నేతకి ఇప్పటికే కూడా అక్కడ ప్రకటించడం జరిగింది. మొత్తం మీద ఇట్లా జిల్లాలో మనం చూస్తున్నట్లయితే చాలా ప్రాంతాల్లో ఇట్లా కొంతమంది మార్పులు చేర్పులు జరిగారు. అదేవిధంగానే శ్రీకాళహస్తికి సంబంధించి ఎస్సీవి నాయుడు ప్రస్తుతానికి బలమైనటువంటి నేత అక్కడ టీడీపీలో అంటే గతంలో అంటే కొన్ని అంటే సామాజిక కార్యక్రమాలు మాజీ ఎమ్మెల్యేగా కూడా ఆయన ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం టీడీపీ నుంచి సీట్ ఆశిస్తున్నారు. కానీ ఇన్ఛార్జిగా మాత్రం బొజ్జల సుధీర్, ఎందుకంటే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొడుకు గత 2019 ఎన్నికల్లో బొజ్జల సుధీర్ ఓడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయన ఇన్ఛార్జిగానే కొనసాగుతున్నారు. కాకపోతే ఆయన్ను పక్కన పెట్టి ఎస్సీవి నాయుడుకి కానీ లేదంటే ఒకవేళ రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఏదైనా అంటే బీజేపీ, జనసేన ఇట్లా తెలుగుదేశం 3 పార్టీలు గన అలయన్స్లో భాగంగానే వెళ్తే కోల ఆనంద్ బీజేపీ నేత అక్కడ కోల ఆనంద్ ప్రధానంగా అంటే ఆయన టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే గత మరో 2-3 రోజుల్లో వారం లోపల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు ఆశిస్తున్నట్టు వాళ్ళు కావచ్చు, లేదంటే ఇప్పటి వరకు ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పటి వరకు ఏదైతే పార్టీ అధిష్టానాలు అది 2 పార్టీలకు సంబంధించి కూడా తెలుగుదేశం, బీజేపీ 2 పార్టీలకు సంబంధించి కూడా పేర్లు మాత్రమే ఇన్ఛార్జీల పేర్లతో మాత్రమే వీళ్ళు లిస్ట్ రిలీజ్ చేశారు. ఎందుకంటే వీళ్ళకి పూర్తి స్థాయిలో నామినేషన్లు అంటే నామినేషన్ వేసే సమయం వరకు కూడా ఏ సమయంలో అయినా సరే వీళ్ళందరూ కూడా మార్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అంటే ఇంకా కూడా అంటే ఇప్పుడు వలసలు మాత్రమే అంటే ప్రారంభం మాత్రమే మనం చెప్పుకోవచ్చు. ఇంకా కూడా ఎవరు ఏ పార్టీలో ఏ సమయంలో ఎవరెవరు ఏ పార్టీలో ఉంటారు, ఎవరు ఏ పార్టీలో వెళ్ళిపోతారు అనేటువంటిది ఇంకా కూడా ముందుకెళ్తాయి. వీళ్ళందరూ కూడా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ సమీకరణంలో భాగంగానే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. యామిని, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం తన అనుచరులు క్యాడర్తో కలిసి విజయవాడ వెళ్తున్నట్టుగా బయలుదేరినట్టుగా తెలుస్తోంది. మరి ఈయన కూడా వైసీపీ నుంచే ఉన్నారు. మరి ఎటు ఈయన పయనం టీడీపీకేనా? ఎస్, అంటే రాయలసీమ జిల్లాలో కర్నూలు జిల్లా చాలా కీలకమైనటువంటి రాజకీయాలకు పెట్టింది పేరుగా మనం చెప్పుకోవచ్చు. ఇక గుమ్మనూరు జయరాం ఇప్పటి వరకు కూడా వైసీపీలో చాలా కీలకమైనటువంటి నేత. ఎందుకంటే గత 2019 ఎన్నికలకు ముందు కూడా ఆయన అంటే జగన్మోహన్ రెడ్డితో పాదయాత్ర సమయంలో కావచ్చు, దాని తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో గుమ్మనూరు జయరాం చాలా కీలకంగా వ్యవహరించారు. అదేవిధంగానే గుమ్మనూరు జయరాంకి చాలా బలమైనటువంటి కేడర్ కూడా ఉంది. అయినప్పటికీ కూడా పార్టీ నుంచి ఎందుకంటే సమీకరణాల్లో భాగంగా కావచ్చు, లేదంటే సిట్టింగులు ఎమ్మెల్యేలకి అంటే ఈసారి అవకాశం కొంచెం దూరంగా పెట్టండి, సీనియర్లకి అందరినీ కూడా దూరంగా పెట్టండి, కొత్త రక్తాన్ని అంటే పార్టీలోకి తీసుకురావండి అనేటువంటి నినాదంతో వైసీపీ అధిష్టానం వెళ్తుంది. కాబట్టి అందులో భాగంగానే గుమ్మనూరు జయరాంకి ఈసారి టికెట్ ఇవ్వడం లేదు. అందువల్లనే దాన్ని అసంతృప్తిగా భావించినటువంటి నేతలే ప్రస్తుతానికి పార్టీలు మారేందుకు గుమ్మనూరు జయరాం కూడా ఆ రకమైన నిర్ణయం తీసుకున్నట్లే తెలుస్తుంది. మొత్తం మీద అంటే ఇదొక మనం అంటే రాయలసీమ జిల్లాలో ఇవి అంటే రాయలసీమ జిల్లాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. అదేవిధంగానే పార్టీల్లో మారుతారు. నిన్న మొన్నటి వరకు చంద్రబాబును తిట్టినటువంటి వాళ్ళు రేపు వైసీపీలోకి వెళ్తారు. అదేవిధంగా ఇప్పటి వరకు ఈ 5 ఏళ్ల పాటు పదవి అనుభవించిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వెన్నంటి ఉన్న వాళ్ళందరూ కూడా మనం చూసాం. గత 6 నెలలు సంవత్సరం రోజుల నుంచి కూడా మనం చూసాం. అది నెల్లూరు కావచ్చు, లేదంటే రాయలసీమ జిల్లాలు కావచ్చు, చాలా ప్రాంతాల్లో కూడా జగన్కి అత్యంత సన్నిహితులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ వైసీపీని వదిలి నేరుగా మిగిలిన పార్టీలు అది జనసేన కావచ్చు, వాళ్ళకి ఇష్టమైనటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రకరకాల పార్టీల్లో చేరిన పరిస్థితి మనం చూసాం. అయితే అలాంటి కోణంలోనే మనం చూడొచ్చు. కేవలం ఎన్నికలకు సంబంధించినటువంటి తక్కువ టైం ఉంది. ఇంకా 2 నెలల్లో పూర్తి స్థాయి ఎన్నికలు కంప్లీట్ అయిపోతాయి. కొత్త ప్రభుత్వం అంటే జనాల్లో అంటే ఉన్న సర్వేల ప్రకారం ఉన్న అంటే ప్రజల నాడి ప్రకారం మార్పులు చేర్పులు జరుగుతాయని అనేటువంటి ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఏది అధికారంలోకి వస్తుందో దానిపైకే ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచనతో వెళ్తున్నట్లే దీన్ని మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈయన గుమ్మనూరు జయరాం కూడా అంటే టికెట్ రాలేదని కాకుండా ఆయన మాట్లాడేది నా శాఖకి ఎలాంటి నిధులు కేటాయించట్లేదు, అభివృద్ధి లేదు, ఇలాంటి రీజన్స్ చూపించి ఆయన బయటకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు.
ఎస్ అవును. అంటే ఎందుకంటే ఇక్కడ మనం గత 5 ఏళ్ల నుంచి చూసాం. కేవలం అంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చాలా అంశాల్లో ఆయన ప్రజలకు సంబంధించిన కొన్ని సంక్షేమ పథకాల విషయాల్లో కావచ్చు, ఆయనే సమీక్షలు చేసుకుని ఆయనే కొన్ని కీలకమైన అంటే సలహాదారులు ఉంటారు కాబట్టి, ముఖ్యమైన సలహాదారులు అదే సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇట్లా మరికొంతమంది సలహాదారులు ఉంటారు కాబట్టి వాళ్ళ ఆలోచన ప్రకారం పార్టీని ఏ విధంగా ఒకవైపు తీసుకెళ్లాలి, ఏ విధంగా ప్రభుత్వాన్ని అన్ని ప్రాంతాల్లో ప్రజలకి సంక్షేమ పథకాలు అందాలంటే ఆ రకంగా ఎట్లా ముందుకెళ్ళాలి అవుటి మీదనే దృష్టి పెడతారు కాబట్టి ఆ రకంగా నిర్ణయాలు ఉంటాయి. అయితే వీళ్ళు కొంతమంది మంత్రులు కావచ్చు, లేదంటే కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రభుత్వం పైన ప్రభుత్వాధినేత పైన చాలా రోజుల నుంచి ఒక అసంతృప్తి భావంలో ఉన్నారు. ఎందుకంటే ఒక మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదా ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా తమల్ని దగ్గర పెట్టుకుని తమ శాఖలో కావచ్చు, లేదా తమ నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలి అనేది అక్కడ ప్రజల సమస్యలు దృష్టి దగ్గర పెట్టుకొని అలాంటి కార్యక్రమాలు చేయట్లేదని ఒక అసంతృప్తి అయితే ఉంది. మరి ఆ రకంగానే ఈ రకంగా అసంతృప్తి వచ్చాయని మనం చూడాలా. రైట్ గోపి, థ్యాంక్ యూ. ఇక ఇదే అంశానికి సంబంధించి అనంతపురం నుంచి మా కరెస్పాండెంట్ రవిచంద్ర మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రధాన పార్టీల నుంచి ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి, ఈ పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంపింగ్స్ అనేవి తరచుగా మనం చూస్తున్నాం. ఈరోజు కూడా మనం చూస్తున్నాం గుమ్మనూరు జయరాం ఆయన కూడా టీడీపీలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. చెప్పండి, అక్కడ అనంతపురంలో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఇవన్నీ అనంతపురం జిల్లాకు సంబంధించి చూస్తే గత నెల రోజుల క్రితమే ఏదైతే రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డికి టికెట్ నిరాకరించిన నేపథ్యంలో ఆయన పార్టీకి గుడ్ బై చెప్తూ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అతనికి టీడీపీలోకి వెళ్లే అవకాశాలు లేకపోవడంతో అతను వైసీపీ నుంచి బయటకు వచ్చాక కొద్ది రోజులు ఆగి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. తర్వాత ఏదో కళ్యాణదుర్గం టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత అధిష్టానం నుంచి మళ్ళీ సానుకూల సంకేతాలు వస్తున్నాయని చెప్పి కూడా వేచి చూశారు. కాకపోతే అలాంటి అవకాశం లేకపోవడంతో గత 4 రోజుల క్రితమే అతను బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని కలసడం జరిగింది. బీజేపీకి దాదాపుగా అతను వెళ్లే అవకాశాలు మాత్రం అయితే కనిపిస్తున్నాయి. అయితే మరోవైపు ఏమంటే టీడీపీలో ఇప్పుడున్న జిల్లాలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే ఒక్కసారిగా అంటే చాలా నియోజకవర్గాల్లో కొంతమంది ఆశావాహులు ఎక్కువ మంది టికెట్ల కోసం పోటీ పడ్డము. ఆ ఆశావాహులకు టికెట్లు రావడంలో కొంత వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో ఒక 2-3 కూడా టీడీపీ నుంచి కూడా వైసీపీలోకి పోయే ప్రయత్నాలు కూడా మరోవైపు జరుగుతున్నాయి. అయితే వైసీపీ నుంచి కూడా కొంతమంది నేతలు అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చేరికలు అనేవి బయటకు వచ్చే మంది ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి ఆచితూచే ఇదిలో వైసీపీ పార్టీ ఉంటే టీడీపీ పార్టీలో టికెట్ దక్కని నేతలు ఒకటి 2 నియోజకవర్గాల్లో ఇతర పార్టీల వైపు అంటే ప్రధానంగా వైసీపీ వైపు చూస్తున్నారు. అంటే టికెట్లు వస్తే మాత్రమే వాళ్ళు అటువైపు వెళ్లే అవకాశం ఉంది. టికెట్లు రాకపోతే కొంత సైలెంట్ గా ఉండే అవకాశాలు కూడా చూస్తున్నారు. ఈ విధంగా అనంతపురం జిల్లాలో ఈ పరిస్థితి కొనసాగుతోంది. అంటే కార్యకర్త స్థాయి నుంచి దాదాపు ఎమ్మెల్యే టికెట్ వచ్చే స్థాయి వరకు ఉన్న ప్రతి నేతలు కూడా ఈ ఎన్నికల సమయంలో వచ్చేపాటికి అప్పటి వరకు పార్టీలో కష్టపడుతున్నారు. టికెట్లు రాకోకుండానే వెంటనే పార్టీలో మారడం, అధినేతలని దూషి మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని కూడా అంటే స్థానికంగా ఉన్న ప్రజలు కూడా వీళ్ళంతా కూడా నాయకులు చేస్తున్న ఈ ఫీట్లు ఏదైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా వారిని చూసి కూడా విమర్శలు ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి కూడా అనంతపురం జిల్లాలో ఉంది. రెండోది ఇతర పార్టీలకు సంబంధించి అంటే ఆయా పార్టీల్లో ఉన్న నేతలందరినీ కూడా తాము ఎవరైతే అవినీతి అక్రమాలు చేయని వారిని మంచి అభ్యర్థులనే తాము స్వీకరిస్తాము, తమ పార్టీలకు ఆహ్వానిస్తామని అధినేతలు పార్టీ ఎన్నికలకు ముందు చెప్తున్నప్పటికీ ఎన్నికలు సమీపిస్తున్న వచ్చే టయానికి ఇవన్నిటినీ కూడా పక్కన పెట్టేసి కేవలం గెలుపే లక్ష్యంగా, విజయమే లక్ష్యంగా మేము అభ్యర్థులను తీసుకుంటాము అని చెప్తున్న పరిస్థితి నుంచి కూడా ఆ రాజకీయ పార్టీలో కొంత వ్యతిరేకత అంటే అధినేతలు చెప్పే మాటలకి జరుగుతున్న పరిణామాల మీద కొంత ఆయా పార్టీల్లో కూడా విమర్శలు వస్తున్న పరిస్థితిని మనం గమనించాల్సి ఉంది. యామిని, అంటే రవిచంద్ర, ఒక్కొక్కళ్ళు ఒక్కో కారణం చెప్తున్నారు. అక్కడ టికెట్ రాలేదు అన్న అంశం కాకుండా వారేం చెప్తున్నారంటే ప్రయారిటీ దక్కలేదు, ఇలాంటి అంశాలని చెప్తున్నారు. సో మరి అక్కడ ఎవరు బయటకు వెళ్లే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అనంతపురంలో? అంటే యామిని, ఇప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు చివరి వరకు ఎన్నికలకు ఇంకొక మరో వారం 10 రోజులు ఉన్నంత వరకు కూడా ఆ పార్టీకి చాలా గొప్ప మాకు ప్రాధాన్యత ఉంది, పెద్ద ఎత్తున ప్రజలకు అభివృద్ధి చేస్తున్నాము, సంక్షేమాలు అందిస్తున్నాము, తామే గొప్ప వాళ్ళమని చెప్తారు. కానీ టికెట్ తక్కువకున్న మరుక్షణమే వెంటనే ఈ పార్టీలో తమకు ప్రాధాన్యత లేదు, తమ సామాజిక వర్గాలకి న్యాయం జరగట్లేదు, అడుగడుగునా తమను అణచివేశారనే కారణం చూపుతూ మళ్ళీ ఇతర పార్టీలో చెప్తున్నారు. అప్పటి వరకు కూడా ఏ పార్టీలో అయితే విమర్శించారో తిరిగి మరి అదే పార్టీలోకి ఇదే నాయకులు వెళ్తున్నారు.
మరి అప్పటి వరకు కూడా ఏ పార్టీని అయితే పొగిడారో అదే పార్టీని మళ్ళీ విమర్శలు చేస్తున్నారు. దీన్ని ప్రజలంతా కూడా ఈ మధ్య కాలంలో గమనిస్తున్న పరిస్థితిని అయితే మనం అన్నిటి క్షుణ్ణంగా పరిశీలిస్తున్న ప్రజలలో కూడా చాలా చైతన్యం వచ్చిందని చెప్పొచ్చు. అలాంటి వారికి ఈ ఎన్నికల్లో కూడా గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. రాజకీయ పార్టీలు ఒకవేళ ఆ అభ్యర్థులను తీసుకొని టికెట్లు కేటాయించినప్పటికీ స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలు సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆయా రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి నేతల్ని తీసుకొని టికెట్లు కేటాయిస్తే ఖచ్చితంగా నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పి స్థానిక ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు వస్తున్నాయి. ఆమెని అంటే మనం ఇక్కడ చూడొచ్చు సింగనమల్ల, మడకసిర ఇలా చూసుకుంటూ పోతే ఇక్కడంతా కూడా అసంతృప్తులు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సింగనమల విషయానికి వచ్చేస్తే ఇప్పటికే సింగనమలకు సంబంధించిన దిశభ్య కమిటీ సభ్యుల నాయకులను పిలిపించి మాట్లాడారు. కొంత వారందరూ కూడా సానుకూలంగా పార్టీకి పనిచేయడానికి అయితే అనుకూలంగా ఉన్నట్లు పరిస్థితి అయితే సింగనమలలో కొంత పరిస్థితులు చక్కబడ్డాయి. అయితే ముఖ్యంగా చెప్పాలంటే కళ్యాణదుర్గంలో ఏదైతే ఇక్కడ కూడా అదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ అమిలినేని సురేంద్రబాబు టికెట్ కేటాయించడంతో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరి వర్గం, మరోవైపు ఏదైతే ఉమామహేశ్వర నాయుడు వర్గం అంతా కూడా ప్రస్తుతం వాళ్ళు కార్యకర్తల అభిప్రాయం మేరకు తాము భవిష్యత్ కార్యాచరణ నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్తున్నారు. వీటన్నిటికంటే కూడా మీరు చెప్పినట్టు మడకసీరలో మాత్రం ఖచ్చితంగా ఈరోజు భారీ ర్యాలీ కూడా నిర్వహించిన పరిస్థితి. ఆ అభ్యర్థిని ఖచ్చితంగా మార్చే తీరాలని చెప్తున్నారు. మరి ఈ అభ్యర్థిని మార్చే విషయంలో ఎలాంటి నిర్ణయం ఇంకా మార్పులు అంటూ ఉండవు అని చెప్పి టీడీపీ నుంచి అధినేత ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము. అక్కడ విజయావకాశాలు ఉన్న వారిని నేపథ్యంలోనే వాటిని పరిగణలోకి తీసుకొని సర్వే అంచనాలు, ఫలితాలు, సామాజిక సమీకరణలు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి నాయకులందరూ కూడా తాము ఏదైతే ఇచ్చామో ఆ ఆదేశాలకు కట్టుబడి పార్టీ విజయం కోసము, రేపు పార్టీని అధికారం తీసుకోవడానికి కోసము అధినేత నిర్ణయాన్ని మీరంతా శిరసా వహించాల్సిందే, ఖచ్చితంగా పార్టీకి పనిచేయాల్సిందని చెప్పి అధినేత చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే కొంతమందిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మరోవైపు నారా లోకేష్ కూడా పిలిపించి నాయకులందరితో కూడా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా వారందరికీ కూడా తగిన న్యాయం చేస్తాం. ఈ రోజు మీకు టికెట్ రాకున్నంత మాత్రాన రేపు ప్రభుత్వం అధికారంలోకి వస్తారని మీకు మరో విధంగా న్యాయం చేస్తాము. కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ కష్టపడి పనిచేసిన అందరికీ కూడా న్యాయం చేస్తాము. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మీరందరూ కూడా పార్టీకి సహకరించాలి, అధినేత నిర్ణయాన్ని మీరు కట్టుబడి పనిచేయాలి అని చెప్పి చెప్తున్న పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాల్లో లేచిన అసంతృప్తి కానీ అసమ్మతి కానీ ఇదంతా కూడా కొంత చల్లారినట్లు కనిపిస్తున్నప్పటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఇంకా కొనసాగుతుంది. మరి ఇది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే టయానికి దీన్ని కూడా పూర్తి స్థాయిలో అలాంటి అవకాశాలు లేకోకుండా ఖచ్చితంగా అందరూ పార్టీకి పనిచేసే విధంగా నాయకులందరితో కూడా మాట్లాడతాము. వారందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తాము, వాళ్ళకి గౌరవిస్తాము. రేపు పార్టీ ప్రభుత్వం వచ్చినాక వారికి తగిన రీతిలో పదవులు కూడా కేటాయిస్తామని అధినేత చెప్తుండడంతో కొంతమంది చల్లబడినట్టు తెలుస్తోంది. యామిని. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. అది ప్రధాన పార్టీల్లోని ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సముచిత స్థానం దక్కకపోవడం, టికెట్స్ కేటాయించట్లేదు అనే ఇన్ఫర్మేషన్ రావడంతో వాళ్ళు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ డ్రైవ్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.